ఎలైజా ఆగ్నెవ్ అనేటువంటి ఒక అమెరికన్ మిషనరీ ఇప్పుడు శ్రీలంక కానీ ఒకప్పుడు సిలోన్గా పిలువబడినటువంటి దేశానికి వచ్చి అక్కడ చాలా గొప్ప సేవ చేసింది. సెంట్రల్ బోర్డింగ్ స్కూల్కి హెడ్గా ఆమె ఉన్నప్పుడు ఆమె కింద 1000 మంది విద్యార్థినులు అంటే అమ్మాయిలు ఉండి చదువు నేర్చుకునేవారు. వారికి చదువు నేర్పింది, సువార్త ప్రకటించింది అండ్ వారిని చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దింది. ఆమెను ద మదర్ ఆఫ్ 1000 డాటర్స్ అని పిలిచేవారు. 1000 మంది కుమార్తెల తల్లి అని ఎలైజా అని పిలిచేవారు. అండ్ ఆమె చేసినటువంటి సేవకు ప్రతిఫలంగా దేవుడు ఆ 1000 మందిలో 600 మందిని రక్షించాడు అండ్ ఆయన రాజ్యంలోనికి వారిని చేర్చుకున్నాడు. ఎలైజా అమెరికాను విడిచిపెట్టి వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి అమెరికాకు వెళ్ళలేదు. ఆమె ఇక్కడే ఆమె యొక్క సేవ ముగించిన తర్వాత ప్రభు సన్నిధానంలోనికి వెళ్ళిపోయింది. సో ఆమెను ఎవరో అడిగారు, మీరు మిషనరీ అవ్వాలని ఎందుకు అనుకున్నారంటే, నాకు 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నేను మిషనరీ అవ్వాలన్న ప్రేరేపణ కలిగింది. దానికి నేను అనుగుణంగా ప్రార్థన చేసి నా యొక్క పరిచర్య మొదలుపెట్టాను. సో ఆమె చేసినటువంటి సేవ చాలా గొప్పది. ఎందుకంటే ఎంతోమంది బాలికల జీవితములను నిత్యత్వము కొరకు మార్చేసింది. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన శక్తిగల నామమున మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం అండ్ శుభాలు. మనము వాక్యాన్ని చదివినా లేకపోతే క్రైస్తవ చరిత్రను చూసినా, ఇస్రాయేల్ చరిత్రను చూసినా దేవుడు మనకు అనేక విషయాలు నేర్పించుటకు ప్రయత్నము చేస్తూ ఉంటాడు. కానీ మనలో చాలా తక్కువ మంది వాటిని నేర్చుకుంటారు. ఎక్కువ మంది నేర్చుకోరు కనుక ఎక్కువ మంది వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండరు అండ్ చాలా కోల్పోతారు. ఈరోజు మన ఎపిసోడ్లో ఈరోజు మన అంశము గంభీరమైనది అండ్ ముఖ్యంగా తల్లిదండ్రులు దీర్ఘంగా ఆలోచించాల్సినటువంటిది. మన అంశం ఏంటంటే సాక్రిఫైజింగ్ యువర్ చిల్డ్రన్. సాక్రిఫైజింగ్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలను బలి చేస్తున్నారా? మీ పిల్లలను బలి చేస్తున్నారా? 2వ రాజులు 23వ అధ్యాయం 10వ వచనంలో 2 Kings 23:10లో ఇట్లా ఉంది, మరియు ఎవడైనను తన కుమారునే గాని కుమార్తెనే గాని మొలెకునకు అగ్నిగుండము దాటించకుండానట్లు బెన్ హిన్నోము అను లోయలోనున్న తోఫేతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేసెను. సో పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు దేవుడు మోషే ద్వారా ఖరాఖండితమైనటువంటి ఆజ్ఞను జారీ చేశాడు. అన్యుల్లాగా వారి పిల్లలను అన్య దేవతకు బలిగా అర్పించకుండా, దహన బలిగా ఇవ్వకుండా మీరు జాగ్రత్త పడమని చెప్పాడు. దాని గురించి మనము లేవియాకాండం 20వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు చాలా స్పష్టంగా చదువుకోవచ్చు. 2వ వచనంలో ఇశ్రాయేలీయుల్లోనే గాని ఇశ్రాయేలు ప్రజల్లో నివసించు పరదేశుల్లో గాని ఒకడు ఏమాత్రమును తన సంతానమును మోలేకునకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. మీ దేశ ప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను. సో ఆ ప్రకారం చాలా తీవ్రమైనటువంటి ఆదేశాన్ని దేవుడు జారీ చేశాడు. సో మీరు ఓల్డ్ టెస్టమెంట్లో ఇంకా అనేక స్థలాల్లో కూడా దీని గురించి చదవచ్చు. లేవియాకాండం 18:21లో కూడా చెప్పాడు, నీవు ఏమాత్రమును నీ సంతానమును మోలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. సో మోలేక్ అనేటువంటి ఒక అన్య దేవతకు కనానీయులు వారి పిల్లలను అగ్నిగుండంలో వేసి బలిగా అర్పించేవారు. దాన్ని కొంతమంది ఇశ్రాయేలీయులు కూడా నేర్చుకొని చేశారు. ఇశ్రాయేల్లో కొందరు రాజులు కూడా తమ బిడ్డల్ని అట్లాగే మోలేకుకు బలిగా అర్పించేశారు. దేవుడు దాన్ని ఖండించాడు. దాన్ని మరణశిక్షతో ఆయన ఆపు చేసే ప్రయత్నము చేశాడు. ఇది పాత నిబంధనలో మనకు కనబడినటువంటి ఒక కిరాతకమైనటువంటి విషయం. దేవుని ప్రజలే, కానీ వారు ఆ ప్రకారం వారి బిడ్డల్ని బలిగా అర్పించేశారు. ఇప్పుడు అది ఎప్పుడో అంతరించిపోయింది కదా, మన కాలంలో దాంతో మనకేంటి పని అని చాలామంది అనుకోవచ్చు. లిటరల్గా అంటే భౌతికంగా ఇప్పుడున్నటువంటి ఏ తల్లిదండ్రి కూడా వారి బిడ్డల్ని సాక్రిఫైస్ చేయట్లేదు, బలిగా అర్పించట్లేదు. కాకపోతే వారి బిడ్డల్ని అనేక రకాలుగా లోక సంబంధమైనటువంటి అన్య దేవతల ఎదుట వారు బలిగా అర్పించేస్తున్నారు. అది వారు తెలుసుకోవట్లేదు. 2 రకాలుగా మనం చూడొచ్చు. ఒకటి, ప్రపంచమంతా కూడా అబార్షన్ అనేది విస్తృతంగా జరుగుతుంది. సో అన్యులకు ఎట్లాగూ దేవుడి భయం లేదు, మనిషి జీవితం యొక్క విలువ తెలియదు కనుక బిడ్డను గర్భంలోనే హత్య చేస్తారు. కానీ క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నటువంటి వారు ఆయా కారణాలను బట్టి వారిని చూసి వీరేం చేస్తున్నారు, వారి బిడ్డల్ని కూడా గర్భంలోనే ఈ యొక్క అబార్షన్ అనేటువంటి అన్య దేవతకి
బలిగా అర్పించేస్తున్నారు. సో, ఆ పిల్లలు బయటికి రాకుండానే వారిని చంపి పారేస్తున్నారు. ఆ ప్రకారం ప్రపంచంలో చాలామంది సెకండ్ థాట్ లేకుండా, అంటే ఎంతోమంది క్రైస్తవులు అనిపించుకునేవారు రెండో ఆలోచన చేయకుండా చేస్తారు. దీనికన్నా ఎక్కువ మంది ఏం చేస్తారంటే, ఈ తల్లిదండ్రులు బొత్తిగా దేవుడి భయం లేకుండా, దేవుడి వాక్యపు విలువను తెలుసుకోకుండా, దేవుడు వారిని గృహ నిర్వాహకులుగా పెట్టి వారి చేతుల్లో ప్రశస్తమైనటువంటి నిత్యమైన ఆత్మలను పెట్టాడు. వారిని దేవుడి కొరకు పెంచాలి అనేటువంటి బాధ్యతను ఎరగకుండా ఏం చేస్తారంటే, ఆ పిల్లల్ని వారి కోరికలకు బలిగా అర్పించేస్తారు. మరి అది విద్య అనేటువంటి బలిపీఠం కావచ్చు, ఉద్యోగం అనే బలిపీఠం కావచ్చు, గొప్ప కెరియర్ అనే బలిపీఠం కావచ్చు, విదేశాల్లో స్థిరపడడం అనే బలిపీఠం కావచ్చు, లేకపోతే మరో బలిపీఠం కావచ్చు. వాట్ ఎవర్ ది ఆల్టర్ ఈజ్, బట్ దే ఆర్ థ్రోయింగ్ దేర్ చిల్డ్రన్ అవే ఇన్ దట్ సాక్రిఫైస్. ఆ యొక్క బలిలో వారు పారేస్తున్నారు. సో, మనం ఈ రోజుల్లో చూస్తే చాలామంది, నేను నా 35 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో ఎన్నో కుటుంబాలను చూశాను. తల్లిదండ్రులు, పిల్లల్ని చూశాను. వారి మాటల్ని విన్నాను. సో, వారిలో నాకు కనబడింది ఏంటంటే, వారి పిల్లల కొరకు వారికి బెటర్ స్కూల్స్ కావాలి, వారి పిల్లలకు బెటర్ స్పోర్ట్స్ కావాలి, వారి పిల్లలకి బెటర్ జాబ్స్ కావాలి, వారి పిల్లలకి బెటర్ కెరియర్స్ కావాలి, వారి పిల్లలకి ప్రపంచమంతటా మంచి దేశాల్లో బెటర్ ఆపర్చునిటీస్ కావాలి. కానీ వారి పిల్లల్లో బెటర్ క్యారెక్టర్ ఉండాలి. వారి పిల్లలు బెటర్ క్రిస్టియన్స్‌గా, పిల్లలుగా యవ్వనంలో ఉన్నప్పుడే చిన్నతనంలోనే అవ్వాలి. వారు మరి ఇటర్నల్ బీయింగ్స్ గనుక, అంటే నిత్యమైనటువంటి జీవులు గనుక, ఆ యొక్క దేవుడితో నిత్యత్వంలో ఉండాలి అనేటువంటి ఆలోచన వారికి బొత్తిగా లేకపోవడము వారిలో మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సో, వారు దేవుడి కొరకు వారికి ఇవ్వబడినటువంటి బిడ్డల్ని పెంచకుండా, లోకానికి, లోకంలో ఉన్నటువంటి వాటికి వారి బిడ్డల్ని అన్యాయముగా ఆహుతి చేసేస్తున్నారు. సో, ఎక్కువ మందిలో మనకేం కనబడుతుంది, పిల్లల యొక్క మెటీరియల్ కండిషన్, భౌతికంగా బిడ్డ ఎట్లా ఉన్నాడు, మెంటల్ కండిషన్, భౌతికంగా బిడ్డను మరి మానసికంగా, మేధోపరంగా ఎట్లా పెంచాలి, తర్వాత సోషల్, భౌతికంగా, సామాజికంగా బిడ్డకు కావాల్సినటువంటి సంస్కారం ఎట్లా నేర్పించాలి, అండ్ ఫైనాన్షియల్, బిడ్డ ఆర్థికంగా ఎట్లా స్థిరపడాలి, ఇవే చూస్తున్నారు. కానీ బిడ్డను మొదటి నుండే స్పిరిచువల్గా ఎట్లా నేను దేవుడికి దగ్గరగా తీసుకురావాలి అనే ఆలోచన చేయట్లేదు. అండ్ ఇప్పుడున్నటువంటి కాలంలో అయితే ఇంటి నిండా ఎన్నో రకాలైనటువంటి గ్యాడ్జెట్స్ ఉంటాయి, కానీ ఇంట్లో గాడ్ ఉండడు. అది తల్లిదండ్రుల బాధ్యత. వారు దాన్ని బొత్తిగా వదిలేశారు. సో, ఈ ప్రకారం వారు పిల్లల్ని పెంచేసినప్పుడు వారికి ఒక నిజమైన సృష్టికర్త ఉన్నాడని, పరలోకమందు ఒక తండ్రి ఉన్నాడని, ఆయనకు వారి పట్ల ఒక శ్రేష్టమైన ప్రణాళిక ఉందని వారికి తెలియదు. హోరేస్ బుష్నెల్ ఇట్లా రాశాడు ఆయన పుస్తకంలో, ఏ బిడ్డ కూడా తల్లి గర్భము నుండి బయటికి రాగానే పూర్తిగా జన్మించాడు అని అనుకోకూడదు. కేవలం దేహం మాత్రమే బయటికి వచ్చింది. ఇక అప్పటి నుండి ఆ బిడ్డ యొక్క మానసిక, నైతిక, ఆధ్యాత్మికత అనే దాంట్లో ఆ బిడ్డను నిజముగా జన్మించున్నట్లు, ఆ బర్త్ ప్రాసెస్ని కంప్లీషన్లోనికి తీసుకురావడానికి కుటుంబం అంతా కూడా పనిచేయాలి. భౌతికంగా బిడ్డను కని బయటికి తేవడానికి తల్లి గర్భం ఎట్లా ఉపయోగపడుతుందో, ఆ బిడ్డను ఇట్లా ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా చేయడానికి కుటుంబం అంతా కూడా అట్లాగే ఉపయోగపడాలి. అప్పుడే ఆ బిడ్డకు న్యాయం జరిగినట్టు అని రాశాడు ఆయన. చాలా ఆలోచనతో కూడుకున్నటువంటి విషయం. ఇప్పుడు ఎంతోమంది తల్లిదండ్రుల్ని, మోడర్న్ పేరెంట్స్ని మీరు చూస్తే, వారికి కావాల్సినటువంటి విషయాల్లో మాత్రం పిల్లలతో ఖచ్చితంగా ఉంటారు. అక్కడ ఏమాత్రం సెంటిమెంట్ ఉండదు. అక్కడ ఏమాత్రము మరి పిల్లల మాటను నెరవేర్చకుండా జాగ్రత్త పడతారు. వారు బిడ్డల్ని ఇంజనీర్లు చేయాలంటే ఖచ్చితంగా ఉంటారు, డాక్టర్లు చేయాలంటే ఖచ్చితంగా ఉంటారు, మరొకటి చేయాలంటే ఖచ్చితంగా ఉంటారు. అదొక్కటి మాత్రం వారి కోరిక పిల్లలు చేసేటట్టు, తీర్చేటట్టు చూసుకుంటారు. ఇక మిగతా అన్నిట్లో మాత్రం లూజ్గా ఉంటారు. మిగతావి మంచి అలవాట్లు నేర్పించే దాంట్లో సజెషన్ మాత్రమే ఇస్తారు, అంటే సలహా మాత్రమే ఇస్తారు. దేవుడి విషయాల్లో సజెషన్ మాత్రమే ఇస్తారు, సలహా మాత్రమే ఇస్తారు. అండ్ మంచి పౌరులుగా దేశం కొరకు సేవ చేసే విషయంలో సజెషన్, సలహా మాత్రమే ఇస్తారు, కమాండ్మెంట్లు ఇవ్వరు. అక్కడ ఖచ్చితంగా ఉండరు. సో, అక్కడే వారి ద్వంద్వ ప్రవృత్తి, అంటే వారి డ్యూయల్ నేచర్, వారి డ్యూయల్ బిహేవియర్ అనేది మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఒక పిల్లవాడు తన ప్రొఫెసర్ దగ్గరికి వచ్చి చెప్పాడు, నేను ఒకసారి సిగరెట్ తాగాను, అండ్ ఆ తర్వాత మా నాన్న నన్ను పట్టుకొని బాగా కొట్టాడు. అసలు నన్ను ఎందుకు కొడుతున్నాడో చెప్పలేదు, నేను ఏం తప్పు చేశానో చెప్పలేదు, ఒక్క ప్రశ్న నన్ను అడగలేదు, తర్వాత ఒక్క వివరణ నాకు ఇవ్వలేదు, కానీ బాగా కొట్టేశాడు. అండ్ అప్పుడు నాకు ఒక భయం వచ్చేసింది, ఎప్పుడు నేను సిగరెట్ తాగకూడదు, ముఖ్యంగా ఈయన సిగరెట్ తీసుకొని తాగకూడదు.
తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను సిగరెట్ తాగి చెడు పని చేసినందుకు ఆయన నన్ను కొట్టలేదు. నేను ఆయన సిగరెట్ తాగేస్తే ఆయనకొకటి తక్కువైనందుకు కొట్టాడన్నాడు. సో, అప్పుడు దాన్ని బట్టి ఆ తండ్రి ఎట్లాంటోడో అండ్ ఆ తండ్రి కడుపున ఈ బిడ్డ చెడబుట్టడం గాదు, ఈ బిడ్డ కన్న తండ్రి చెడిపోయినటువంటి తండ్రి అనేది ఆ ప్రొఫెసర్ పాపం బాధపడ్డాడు. సో, సజెషన్ లెవెలే. చదువు తప్ప, కెరియర్ తప్ప ఇంకొక విషయంలో వారు ఖచ్చితంగా ఉండనే ఉండరు. దీంట్లో మాత్రం మరి గబ్బర్ సింగ్ లాగా ఉంటారు. ఇక మిగతా అంతా ఏంటి అంటే వారు అట్లా లేరు కనుక వారి ఇమిటేషన్ లెవెల్‌లో వారు విఫలమైపోయారు. అంటే పిల్లల ఎదుట వారు పెట్టాల్సినటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని వారు పెట్టకపోవడం చేత, వారెట్లా ఉన్నారో అట్లా వీరిని తయారు చేయడానికి వారు సరిగ్గా ఉండకపోవడం చేత, పిల్లలు అనుకరించడానికి, ఇమిటేట్ చేయడానికి వారి ఎదుట ఏమీ లేదు. అట్లా ఉంటే మాత్రం పిల్లలు తప్పకుండా కాపీ చేస్తారు. తప్పకుండా వారిని పోలి ఉండడానికి ప్రయత్నము చేస్తారు. సో, పిల్లల మైండ్ మీద, పిల్లల హార్ట్ మీద, హృదయం మీద మనం ఒక చెరుగని ముద్ర వేయాలి. మంచి ముద్ర వేయాలి. దేవుడు మెచ్చే ముద్ర వేయాలి. కానీ అట్లా తల్లిదండ్రులు లేకపోయేసరికి వీరు కూడా చెడిపోతారు. సో, తల్లిదండ్రులు భక్తిపరులైతే, తల్లిదండ్రులు ప్రార్థనాపరులైతే, తల్లిదండ్రులు వాక్యానుసారులైతే, తల్లిదండ్రులు పరిశుద్ధులుగా ఉంటే పిల్లలు కూడా అట్లా అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ తల్లిదండ్రులే అట్లా ఉండకపోతే పిల్లలు చెడిపోవడానికి ఇంకా సులువుగా అవకాశాలు వారి ముందుకు వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది తల్లిదండ్రులు ప్రతి వారము సంఘానికి వెళ్తారు, దేవుడిని ఆరాధన చేస్తారు. ఈ మధ్య నేను ఒక రోమన్ క్యాథలిక్ నన్, కేరళలో ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్ నన్ చెప్తుంటే విన్నాను. ఆమె ఏమందంటే, మేము చిన్నప్పటి నుండి మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా భక్తిపరులు. క్యాథలిక్స్ వాళ్ళు, కానీ భక్తిపరులు. మా లైఫ్‌లో ఒక్క మాస్ మేము మిస్ అవ్వడానికి వారు మాకు అవకాశం ఇవ్వలేదు. పరీక్ష ఉన్నా, పరీక్ష లేకపోయినా, జ్వరం వచ్చినా, జ్వరం లేకపోయినా, ఏమున్నా కూడా మేము ఒక్క మాస్ మిస్ అవ్వడానికి ఇష్టం లేదు. మాకేమర్థమైందంటే వీరికి లైఫ్‌లో దేవుడి కన్నా ముఖ్యమైనది మరొకటి లేదు. అందుకనే నేను ఈరోజు నా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి ఒక లైఫ్ టైం నన్నుగా మారిపోయానని చెప్పింది. సో, నాకు అనిపించింది, అరే ఒక రోమన్ క్యాథలిక్ ఇంత దేవుడి పట్ల తీక్షణమైనటువంటి దృక్పథము అండ్ ఆ యొక్క దీక్ష ఉంటే మనకెంత ఉండాలి. సో, వీరు ఏం చేస్తారంటే పేరెంట్స్ చాలామంది ఒక సండే చర్చ్‌కి వెళ్తారు, ఒక సండే షికార్కి వెళ్తారు, ఒక సండే ఆటలకి క్రికెట్‌కి వెళ్తారు, ఒక సండే ఊరికి వెళ్తారు, ఒక సండే ఎక్కడికి పోరు. ఈరోజు మనకు బద్ధకంగా ఉంది, లేట్‌గా లేద్దాం, బాగా మటన్ చికెన్ వండుకొని తిందాం, ఇంట్లోనే ఉందాం. సో, పిల్లలకి దేవుడి ఆరాధన ముఖ్యం కాదు, సంఘానికి వెళ్ళడం ముఖ్యం కాదు, ఇష్టం ఉంటే వెళ్ళొచ్చు లేకపోతే లేదు అని తల్లిదండ్రులే నేర్పించేశారు. కొంతమంది మాత్రం అట్లా ఉండరు. సో, ఈ ప్రకారము తల్లిదండ్రులు పిల్లల్ని తయారు చేసేస్తున్నారు. వారి తర్వాత వారిని తయారు చేసేస్తున్నారు. ఇంగ్లీష్‌లో ఒక సామెత ఉంది, చిప్స్ ఆఫ్ ద సేమ్ ఓల్డ్ బ్లాక్ అని. అంటే అదే పాత రాయి యొక్క ముక్కలు ఇవి అని. సో, ఈ మనిషి యొక్క ముక్కలే ఆ పిల్లలు. ఆ తల్లి, ఆ తండ్రి యొక్క చిన్న ప్రతీకలే ఆ పిల్లలు. వారిని వీరు అట్లా తయారు చేసేస్తున్నారు. కానీ వీరికి బొత్తిగా ఆ బుద్ధి, జ్ఞానము ఉన్నట్టు మనకి కనబడట్లేదు. సో, పిల్లలని పెంపకంలో అనేక విషయాలు ఎప్పుడు చెప్తూనే ఉంటాం. ఇప్పుడు అది నా మెసేజ్ కాదు. పిల్లల్ని మంచి ఆరోగ్యముగా ఉంచేటట్టు తల్లిదండ్రులు పెంచుకోవాలి. వారికి సరైన ఆహారం, సరైన నిద్ర, సరైన అలవాట్లు, సరైన వ్యాయామం, సరైనటువంటి విషయాలు నేర్పించి వారిని ఆరోగ్యంగా పెట్టుకోవాలి. అండ్ చిన్నప్పటి నుండే మంచి అలవాట్లతో వారిని మలుచుకోవాలి. దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్యంగా వారిని మంచి వ్యక్తులుగా చేయాలి. వారికి గుణాన్ని కల్పించాలి అంటే మాత్రం వారిని దేవుడి దగ్గరికి తప్పక తీసుకొని రావాలి. ఆధ్యాత్మికత జీవితంలోనికి వారికి కావాల్సిన తర్ఫీదు, ట్రైనింగ్ ఇవ్వాలి. సో, మీరు బిడ్డ పుట్టినప్పటి నుండే బిడ్డకి సువార్త చెప్పడం మొదలుపెట్టండి. ఆ బిడ్డ ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభు చేసిన సిలువ కార్యం గురించి విననివ్వండి. ఇప్పుడు కాదు, వీడికి వయసు వచ్చినప్పుడు, వీడికి వివేకం వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందామని కాదు. చిన్నప్పటి నుండే చెప్పండి. చిన్నప్పటి నుండే విత్తనాన్ని వెయ్యండి. ఆ జీవవాక్యాన్ని ఆ బిడ్డలకి వెయ్యండి. దేవుడు సార్వభౌముడు, దేవుడే సృష్టికర్త, దేవుడే సర్వాధికారి, ఒకే దేవుడు ఉన్నాడు, ఎవల్యూషన్ అనేది పచ్చి అబద్ధం అని చిన్నప్పటి నుండే చెప్పండి. తర్వాత దేవుడు మొదటి మానవుల్ని ఎట్లా తయారు చేశాడు, వారి నుండే మనమందరం వచ్చాం. అందుకనే మనకి కులం లేదు, అందుకనే మనకి మతం లేదు, మనమందరము దైవ ప్రియులము, దేవుడి ప్రజలము అని చిన్నప్పటి నుండి చెప్పండి.
అప్పుడు పెద్దోళ్ళైనప్పుడు వారు డౌట్‌లకి గురైపోయి, అప్పుడు పెద్దోళ్ళైనప్పుడు వారు మరి ఆ యొక్క డైలమాలోకి పోయి, అప్పుడు పెద్దోళ్ళైనప్పుడు వారు ఇటు అటు గాకుండా దిక్కుతోచని పరిస్థితిలోకి పోకుండా ఉంటారు. చిన్నప్పటి నుండే మానవ చరిత్ర గురించి నేర్పించండి. ఎట్లా మరి ఒక కుటుంబం నుండి, నోవా కుటుంబం నుండి దేశాలు ఏర్పడ్డాయి. వారందరూ ప్రపంచవ్యాప్తంగా ఎట్లా మరి నేషన్స్‌గా స్ప్రెడ్ అయిపోయారు. ఎట్లా భాషలొచ్చాయి. ఎట్లా ఒక దేశాన్ని అబ్రాహాము ద్వారా దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఎట్లా మోషేను పంపాడు. ఎట్లా ఈ యొక్క ప్రతి సమాజంలో ఉన్నటువంటి చట్టాలకి మూలమైనటువంటి ధర్మశాస్త్రం వచ్చింది. లా అండ్ ఆర్డర్ ఎట్లా వచ్చింది. దానికి దేవుడిచ్చిన ధర్మశాస్త్రమే మూలం అనేది చెప్పండి. ప్రవక్తలు ఎందుకు వచ్చారు చెప్పండి. అద్భుతాలు ఎట్లా జరిగాయి చెప్పండి. దేవుడి ప్రజలు ఎట్లా తప్పిపోయారు. దేవుడు ఎట్లా వారికి బుద్ధి చెప్పి వెనక్కి తెచ్చాడు చెప్పండి. అండ్ దేవుడంటే భయము, భక్తిని నేర్పించండి. సో రక్షణ కొరకు వారిని అట్లా సిద్ధపరచండి. చిన్నప్పటి నుండి డే 1 నుండే వారిని ఇటర్నిటీ కొరకు సిద్ధపరచండి. 2 తిమోతి 1:5 ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునీకోలోను నివసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. సేమ్ థింగ్ 2 తిమోతి 3:14 క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక. సో తిమోతికి బాల్యము నుండి అతన్ని రక్షించుటకు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాలు తల్లి అవ్వ చెప్పారు కనుక అతడు ఎరిగి ఆ ప్రకారం రక్షించబడి గొప్ప సేవకుడు అయ్యాడు. ఒక పాస్టర్, ప్రముఖ పాస్టర్ అందుకే ఇట్లా అనేవాడు, ఎర్లీ ఈజ్ ద టైమ్ ఫర్ కరెక్షన్. బిడ్డను దిద్దుబాటు చేయాలంటే చిన్నప్పుడే చెయ్యాలి. ఎర్లీ ఈజ్ ద టైమ్ ఫర్ కమ్యూనికేషన్. బిడ్డకి మనము సంభాషించి ఆ బిడ్డతో మనం రెగ్యులర్గా మాట్లాడే అలవాటును చిన్నప్పటి నుండే బిడ్డకి వెయ్యాలి. 3వది ఎర్లీ ఈజ్ ద టైమ్ ఫర్ కన్వర్షన్. అట్లా చేస్తే బిడ్డ చిన్నతనంలోనే రక్షణ పొందేందుకు అవకాశం ఎక్కువ. సో చాలామంది అనుకుంటారు పిల్లలకి ఏం తెలుస్తుంది, చర్చ్ సర్వీస్లో కూడా పిల్లల్ని కూర్చోబెడితే వీళ్ళని సండే స్కూల్కి పంపించేయాలి, కానీ వీరిని మెయిన్ సర్వీస్లో కూర్చోబెడితే ఆ మెసేజ్ వీళ్ళకి ఏం అర్థం అవుతుంది? నీకు అర్థం అవ్వట్లేదు ఏంటి అంటే ఆ ఆత్మ వయసుతో పని లేకుండా దేవుడి వాక్యము ద్వారా కదిలించబడగలదు. దేవుడు ఆ ఆత్మ ద్వారా ఏమి చేయాలో అది చేయగలడు. గర్భములో బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలిజబెత్ గర్భంలో ఉన్నప్పుడు మరియ వచ్చి దేవుణ్ణి స్తుతిస్తుంటే ఎగిరి గంతులేస్తున్నాడు. ఆ బిడ్డకి ఏం అర్థమైంది? ఇంకా బయట లోకాన్ని చూడలేదు. సో అది నీకు అర్థం కాదు, కానీ దేవుడికి అర్థమవుతుంది, బిడ్డకి అర్థమవుతుంది. కనుక వినిపించడం మన బాధ్యత. చాలామంది ఎట్లా ఉన్నారంటే మా బుడ్డోడు ఇప్పుడే ఎల్కేజీ పాపం చేయడంలో, వీడు ఇప్పుడు 10th వస్తాడు పాపం చేయడంలో, తర్వాత ఇంటర్ చదువుతాడు పాపం చేయడంలో, తర్వాత వీడు పీజీ చేస్తాడు, వీడు పాపంలో PhD సంపాదించినప్పుడు అప్పుడు వీడిని ప్రభు కోసం రక్షణ మార్గంలోకి నడిపిద్దాం. ఎంత మూర్ఖత్వం! యేసుప్రభు మత్తయి 18:3 ఏం చెప్పాడు? మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో చిన్నతనంలో రక్షించబడిన వారు నిజముగా దీక్షాపరులుగా ఉంటారు, నిష్ట కలిగినటువంటి వారిగా, నమ్మదగిన వారిగా ఉంటారు. మధ్యలో వచ్చిన వాళ్ళు చాలాసార్లు మధ్యలోనే పోయే అవకాశాలు ఎక్కువ. సంఘ చరిత్రను చూస్తే పాలీకార్ప్ అనేటువంటి ఒక సంఘ పితరుడు హతసాక్షిగా మారినటువంటి ఆయన 9 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడు రక్షించబడ్డాడు. జోనథన్ ఎడ్వర్డ్స్ అమెరికా యొక్క గొప్ప మరి బోధకుడిగా పేరుగాంచిన ఆయన 7 సంవత్సరాల వయసులో రక్షించబడ్డాడు. కౌంట్ జిన్జెండార్ఫ్ అనేటువంటి మొరావియన్ల నాయకుడు, ప్రపంచమంతటికి మొరావియన్లను మిషనరీలుగా పంపినవాడు, 4 ఏళ్ల బాలుడిగా ఉన్నప్పుడు ఈ మాటలు రాశాడు. డియర్ సేవియర్, డూ దౌ బీ మైన్ అండ్ ఐ విల్ బీ దైన్. ప్రియ రక్షక, నీవు నా వాడవుగా ఉండు, నేను నీ వాడనుగా ఉంటాను. 4 ఏళ్ళప్పుడు రాశాడు, అట్లాగే బతికాడు. దాన్ని నిజం చేసిపోయాడు ఆ మనిషి. మాథ్యూ హెన్రీ ద గ్రేట్ బైబిల్ కామెంటేటర్ 11 సంవత్సరాలకి ఆయన రక్షించబడ్డాడు. చార్ల్స్ స్పర్జన్ 12 సంవత్సరాలకి రక్షించబడ్డాడు. 15వ సంవత్సరంలో పాస్టర్ అయిపోయి ప్రసంగాలు మొదలుపెట్టేశాడు. అండ్ చార్ల్స్ స్పర్జన్ ఏమంటాడంటే, చిన్నప్పుడే ఒక బిడ్డకి సువార్త చెప్పి, దేవుడి వాక్యం చెప్పి, రక్షణ మార్గాన్ని చూపించి వారిని దేవుడి దగ్గరికి నడిపిస్తే అది వారిలో నిత్యము ఉండిపోతుంది. సో 5 సంవత్సరాల బాలుడు, బాలిక ఎట్లా దేవుడిని నమ్మగలరో అట్లాగే 50 ఏళ్ల వాడు నమ్మగలడు. ఆర్ ఇంకో రకంగా చెప్పాలంటే 50 ఏళ్ళోడు నమ్మినట్టు 5 ఏళ్ల బాలిక, బాలుడు నమ్మగలరు. ఆర్ఏ టోరీ డిఎల్ మూడీతో సమకాలికుడిగా ఉండి గొప్ప ప్రపంచ పరిచర్య చేసిన వ్యక్తి. ఆయన ఏమన్నాడు? ఒక వ్యక్తిని యేసుప్రభు దగ్గరికి లోకములో నుండి తీసుకురావడానికి శ్రేష్టమైన వయసు ఏంటంటే 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలు.
సో ఆ బిడ్డకి 5 ఇయర్స్ నుండి 10 ఇయర్స్ ఉన్నప్పుడు దట్స్ ద బెస్ట్ టైమ్ టు లీడ్ దట్ చైల్డ్ టు ద లార్డ్ అని ఆయన చెప్పాడు. అండ్ చార్ల్స్ స్పర్జన్ మరొక మాట చెప్పాడు ఆయన సంఘం గురించి, నా సంఘంలో ప్రస్తుతము నేను 2700 మంది చర్చ్ మెంబర్స్ని కలిగి ఉన్నాను. అండ్ నేను గమనించింది ఏంటంటే ఈ చర్చ్ మెంబర్షిప్లోకి వచ్చినటువంటి పెద్దలు వారు చేసినటువంటి పాపములను బట్టి నేను వారిని మెంబర్షిప్ నుండి తొలగించాను. కానీ ఇప్పటిదాకా నేను ఎంతమందికి అయితే మెంబర్షిప్ ఇచ్చానో 2700 మంది ఉన్నారు. దీంట్లో ఎప్పుడు ఒక చిన్నతనంలో రక్షించబడినటువంటి బాలుడిని కానీ బాలికను కానీ చర్చ్ మెంబర్షిప్ నుండి నేను తీసివేయని అవసరం రాలేదు. అంటే పెద్దలు వచ్చారు, పెద్దలు పోయారు, కానీ పిల్లలు వస్తే పోరు అన్నది స్పర్జన్ చెప్తున్నాడు. అండ్ ఇక మనకి అకాడమిషియన్ బెంజమిన్ ఎస్ బ్లూమ్, ఆయన యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో ప్రొఫెసర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆయన కన్నా పెద్ద ఎక్స్పర్ట్ మనకు ఉండడు. ఆయన ఏం చెప్పాడు, బై ది ఏజ్ ఆఫ్ 4 అ చైల్డ్ హెస్ ఫార్మ్డ్ హాఫ్ ది ఇంటెలిజెన్స్ ఈ విల్ హ్యావ్ అట్ మెచ్యూరిటీ. 4 ఏళ్ల వయసు వచ్చేసరికి పెద్దోడైనప్పుడు వాడికి వచ్చేటువంటి మేధస్సు వాడికి వచ్చేసింది, సగం వచ్చేసింది. సో 4 ఏళ్ళోడికి సగం వచ్చేసింది, వాడు ఇంకో 20 ఏళ్ళకి వచ్చేసరికి మిగతా సగం వస్తుంది. 50% అప్పుడే వచ్చేసింది. సో నువ్వేం చేస్తున్నావు, నీకు బుద్ధి లేదు, నీకు బైబిల్ తెలియదు, ప్రపంచం తెలియదు, అటు విద్యావేత్తలు ఏం చెప్తున్నారో కూడా మీరు తెలుసుకోకుండా, నిపుణులు ఏం చెప్తున్నారో కూడా మీరు తెలుసుకోకుండా మీ స్వంత మూర్ఖపు ఆలోచనతో మీ పిల్లల్ని బలిగా అర్పించటం లేదా? సో పిల్లలకి చిన్నప్పటి నుండే ప్రార్థన నేర్పించండి, మోకరిల్లమనండి, వారికి ప్రార్థన ఎట్లా చేయాలో చెప్పండి, ప్రార్థన చేయించండి. చిన్నప్పటి నుండే పిల్లలకి వారికి ఒక బైబిల్ కొనిచ్చి, మొదట్లో వారికి చదువు రానంత వరకు మీరు బైబిల్ చదవండి పక్కన కూర్చొని, తర్వాత వారికి బైబిల్ కొనిచ్చి ఇవ్వండి. ఇంకా వాడు పాలు తాగడం మొదలుపెట్టలేదు, అప్పుడే వాడి చేతిలో స్మార్ట్ ఫోన్ పెట్టేస్తారు మీరు. వాడికి బైబిల్ ఇవ్వండి, బైబిల్ వినిపించండి. వాడికి భోజనం పెట్టాలి, వాడు తినాలంటే కార్టూన్లు, వాడికి ఇష్టమైన షోలు మీరు వాడి ముందు పెడతారు, అవి తీసి పారేసి బైబిల్ స్టోరీ వినిపించండి. నిజంగా జరిగినటువంటి చరిత్ర గురించి వాడికి చెప్పండి, వారికి వచ్చే ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి, వారికి ఉన్న డౌట్లను తీర్చండి. అంటే మీకు బాగా బైబిల్ తెలిసి ఉండాలి, నేర్చుకోండి. కుటుంబ ప్రార్థనలో పిల్లల్ని కూర్చోబెట్టండి, ప్రతి వారం సంఘారాధనకి పిల్లల్ని తోడుకొని పొండి. అట్లా దేవుడి సేవ కొరకు మీ బిడ్డల్ని తయారు చేయండి. 1 సమూయేలు 1:22 అయితే హన్నా బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండినట్లుగా నేను వాడిని తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. ఆమె వాడిని దేవుడి సేవ కొరకు దేవుడి మందిరంలో తల్లికి తండ్రికి దూరంగా వాడు ఉన్నప్పుడు ఎట్లా నమ్మకంగా సెంటిమెంట్లకు గురి కాకుండా ఉండాలో దానికోసం వాడిని పెంచింది. 1 సమూయేలు 1:23 అండ్ 24లో మనకి ఇట్లా రాయబడి ఉంటుంది, కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతన్ని పెంచుచుండెను. ఆ పెంచుచుండెను అన్న మాటలో ఆమె బిడ్డను ఎట్లా మలిచిందో మనకు అర్థమైపోతుంది. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చాను. వాటితో పాటు బిడ్డను కూడా దేవుడికి అర్పించేసింది. అందుకనే ప్రవక్త అయిన సమూయేలు. తర్వాత ఇక చిన్నప్పుడే పిల్లల్ని పరిశుద్ధంగా నీతితో బ్రతికేటువంటి వారిగా, పాపంలో పడి కొట్టుకుపోకుండా పెంచిన తల్లిదండ్రులు కూడా మనకున్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 25 వరకు ఇట్లా రాయబడింది, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. సో వారు ప్రాణాలు తెగించేటువంటి విశ్వాసము గల తల్లిదండ్రులు, దేవుడంటే భయభక్తులు గల తల్లిదండ్రులు కనుక మోషే పుట్టినప్పుడు అట్లా పెంచారు. కనుక మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించి, ఎంతగా ఆయన మారిపోయాడో చూడండి, వారి పెంపకం ఆయన ఎంతగా మార్చేసిందో చూడండి. ఒక బంపర్ స్టిక్కర్ ఉంటుంది అమెరికాలో కార్ల మీద, అదేంటంటే కిడ్స్ నీడ్ హగ్స్ నాట్ డ్రగ్స్ అని. పిల్లలకి ఈ యొక్క కౌగిలింత అవసరము, అప్పుడు డ్రగ్ అవసరం ఉండదు అని. సో ఈ రోజున తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించే విషయంలో కూడా విఫలమైపోయారు. ఇద్దరు పనిచేస్తారు, ఇద్దరికి పిల్లలకి కూర్చొని మాట్లాడే టైం లేదు, పిల్లల్ని నిజంగా ఆత్మీయంగా పలకరించే టైం లేదు. వాళ్ళు స్కూల్కి వెళ్ళి వస్తారు, వారు హోంవర్కులు చేస్తుంటారు, వీరు ఆఫీసులకు వెళ్ళి వస్తారు, వీరి యొక్క డెడ్ లైన్స్తో కింద మీద పడుతుంటారు, మళ్ళా మధ్యలో గ్యాడ్జెట్స్ ఉంటాయి, మళ్ళా మధ్యలో వేరే విషయాలు ఉంటాయి. ఇక ఆత్మీయత అనేది, కిడ్కి లవ్ అనేది, అఫెక్షన్ అనేది, హగ్ అనేది లేదు కనుక న్యాచురల్గా వాడు
డ్రగ్గులు తీసుకుంటాడు, తగ్గుగా మారుతాడు. ఈ మాటతో నేను ముగిస్తాను. ఈ మధ్య ఇప్పుడే ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో ఇల్లీగల్ మైగ్రెంట్స్ అందరినీ కూడా ఆయన డీపోర్టేషన్ చేస్తున్నాడు. సో అట్లాగే జమైకా దేశం నుండి ఒక ఆవిడ ఎప్పుడో మామూలు టూరిస్ట్ వీసా మీద తన 2.5 సంవత్సరాల చిన్న పాపను ఎత్తుకొని వచ్చి అమెరికాలో ఉండింది. వీసా కాలం అయిపోయిన తర్వాత కూడా జమైకాకి వెళ్లకుండా అక్కడే అన్డాక్యుమెంటెడ్గా ఉండిపోయింది. సో ఈ బిడ్డను ఆ 2.5 సంవత్సరాల వయసులో తీసుకుని వచ్చేసింది. బిడ్డకి ఏమి తెలియదు, బిడ్డకు ఆ టైంలో ఏ దేశమో తెలియదు, ఎందుకు వచ్చిందో తెలియదు, తర్వాత ఏమవుతుందో తెలియదు. సో ఇప్పుడు ఆ బిడ్డ 26 years old ఒక కోచ్ అనమాట. అంటే వ్యాయామములో అందరికీ కోచింగ్ ఇచ్చే ఒక ట్రైనర్. ఇప్పుడు 26 సంవత్సరాల ఆమె పేరు అఫియా, జమైకన్, బ్లాక్. ఆమె ఏడుస్తుంది. మొన్న ఒక ఇంటర్వ్యూలో బోర్ని ఏడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా నన్ను డీపోర్ట్ చేస్తానంటోంది. త్వరలో నన్ను దేశం నుండి బయటికి పంపిస్తుంది. ఏ దేశానికి పంపిస్తుందో నాకు తెలియదు. ఎందుకంటే నేను జమైకాను వదిలేశాను, జమైకాతో నాకు ఇప్పుడు సంబంధం పోయింది, అమెరికాతో నాకు సంబంధం ఎప్పుడు లేదు అనేది నాకు తెలిసి వచ్చేసరికి నేనేమి చేయలేని పరిస్థితి. నా తల్లి నన్ను ఇట్లా తీసుకుని వచ్చి దిక్కు మాలిన ప్లేస్లో నన్ను పెట్టేసింది. సో నేను నా తల్లి నా తండ్రి అంటే చాలా కోపంతో పగతో ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలోనే నేను పెరిగాను, ఇక్కడే చదివాను, ఇక్కడే తిరిగాను, ఇక్కడే నా ఫ్రెండ్స్, ఇక్కడే నేను ఇల్లు కొందాం అనుకుంటున్నాను, ఇక్కడే నేను నా భవిష్యత్తు గురించి ఆలోచించాను, ఇక్కడే నా వివాహం అనుకుంటే ఇప్పుడు నన్ను ఇక్కడ నుండి బయటికి విసిరేస్తామంటోంది అమెరికా. నా గతి ఏం కావాలని బోర్ నేడుస్తుంది ఒక 26 year old జమైకన్. అది ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకు అనిపించింది, ఎంతోమంది పిల్లలు రేపు ఏడుస్తారు, మా తల్లి తండ్రి మమ్మల్ని కన్నారు, మమ్మల్ని ఇక్కడ పెట్టారు, ఈ రకంగా పెంచారు, ఈ చదువు నేర్పించారు, కానీ మమ్మల్ని నిత్యత్వం కొరకు, పరలోకం కొరకు, దేవుడి కొరకు మమ్మల్ని రక్షణ మార్గంలోనికి తీసుకొని రాలేదు. ఇప్పుడు మేము చస్తే మేము నరకానికి పోతాం, మా తల్లి తండ్రిని మేము ఎప్పుడు క్షమించం అని వారంటే, రేపు దేవుడి ముందు నిలబడినప్పుడు దేవుడు వారికి ఒకవేళ అవకాశం ఇస్తే నేను నరకానికి పోవడానికి నన్ను కన్న తల్లి తండ్రే కారణమని వారు చెప్తే నీవు నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావో ఆలోచించాలి. ఓ తండ్రి, ఓ తల్లి, నేను మీకు మీ ద్వారానే పిల్లలు రక్షించబడతారని చెప్పట్లేదు. మన ప్రయత్నం విత్తనం విత్తడం, మన ప్రయత్నం నీరు పోయడం, మన ప్రయత్నం వాక్యము చెప్పడం, మన ప్రయత్నం కన్నీటి ప్రార్థన చేయడం, మిగతాది దేవుడు చేస్తాడు. మనం వేసిన ప్రతి మొలక బయటికి రావాలంటే దేవుడి సృష్టిలో ఉన్న ఒక అద్భుత ప్రక్రియ ద్వారానే. కానీ మనం విత్తనమే విత్తకపోతే, మనము నీరే పోయకపోతే ఆ దేవుడి రక్షణ కార్యానికి అవకాశమే ఉండదు కదా. సో తల్లిదండ్రులు మేల్కోవాలి. వారి బిడ్డలను ఏదో చేసేస్తున్నాం, తీర్చిదిద్దేస్తున్నాం అనుకుంటున్నారు. మీరు ఫస్ట్ వారిని రక్షణ మార్గంలోనికి తెండి, తర్వాత వారిని దేశానికి ప్రైమ్ మినిస్టర్ని చేయండి, గూగుల్కి సీఈఓని చేయండి, యాపిల్కి సీఈఓని చేయండి. నేనే అందరికన్నా ఎక్కువ సంతోషిస్తాను. పునాది బలంగా వెయ్యండి, తర్వాత వారి కట్టడాలు 100 అంతస్తులు పైకి పోనివ్వండి. ఐ హ్యావ్ నో ప్రాబ్లం, ఐ విల్ బీ రిజాయిసింగ్ గ్రేట్లీ. బట్ పునాది లేకుండా ఇసుక మీద వారి బతుకుని కట్టేస్తే ఒక్కసారి కూలిపోయినప్పుడు అందరూ ఏడవాలి. సో ఆ దుస్థితిలో ఎవరు ఉండకుండా మనము ఇప్పుడే మేల్కొని మన పిల్లల్ని, మీ పిల్లల్ని ఆ పసికందు పుట్టినప్పుడే అప్పటి నుండే ప్రార్థనతో వాక్యం చెప్పండి, పెంచండి, దేవుడి కొరకు ఆ బిడ్డను సమర్పించండి. అప్పుడు బలి ఇవ్వాల్సినటువంటి అవసరం రాదు. అట్లా దేవుడు మీకు కనువిప్పును కలిగించి మీ పాపమును మీరు ఒప్పుకొని విడిచిపెడితే ఆయన క్షమించి మీకు సహాయము చేయునుగాక. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు ఆ ప్రకారం వాక్యానుసారంగా మనం ప్రతిదీ ఆలోచిద్దాం, జీవిద్దాం. గుర్తుపెట్టుకోండి, వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. అదే ధన్యత. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.